ఏం సొల్యూషన్ చెప్తావు మిత్ర? మనీషాని ఎటైనా దూరంగా పంపిస్తావా, లేక నీ కంపెనీలో CEO పోస్ట్ ఇచ్చి కూర్చోబెడతావా? దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? న్యాయం చేయాలనుకుంటున్నాను. న్యాయమా? అవును, ఈ ప్రాబ్లంకి న్యాయమే పరిష్కారం. మిత్ర, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావా? లేదంకుల్, బాగా ఆలోచించే చెప్తున్నాను. నేను మనీషాకి న్యాయం చేస్తాను. వద్దు మిత్ర, న్యాయం చేస్తానంటే మీ నాన్నగారు ఒప్పుకోరు. లక్ష్మి అస్సలు ఒప్పుకోదు. అనవసరంగా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అవన్నీ నేను చూసుకుంటాను, నాకు వదిలే. మా నాన్నకి, లక్ష్మికి, అందరికీ చెప్పే మనీషాకి న్యాయం చేస్తాను. తను నా ప్రియురాలు, మా ఇంట్లోనే ఉంటుంది. అలా జరగదు మిత్ర, నాకు న్యాయం జరగదు. ఎన్నోసార్లు పీటల దాకా వచ్చిన పెళ్లి, మెడ దాకా వచ్చిన తాళి ఆగిపోయాయి. ఈసారి అలా జరగదు మనీషా. లక్ష్మి బాధపడుతుంది మిత్ర. పిల్లలు డిస్టర్బ్ అవుతారు. ఫ్యామిలీ కూడా నిన్ను చిన్న చూపు చూస్తుంది. పబ్లిక్ నిన్ను గౌరవించరు. మీడియా నిన్ను బలి పశువుని చేస్తుంది. నేను చెప్తే అర్థం చేసుకుంటుంది. ఫ్యామిలీకి కూడా నేను చెప్తాను. నెమ్మదిగా పిల్లలు కూడా అలవాటు పడతారు. ఇక పబ్లిక్, మీడియాని నేను కేర్ చేయను. బాగా ఆలోచించు మిత్ర. అబోర్షనే కరెక్ట్ ఏమో. నా వల్ల అందరూ బాధపడడం ఎందుకు? ఆ బాధ నేను ఒక్కదాన్ని పడతాను. నువ్వైనా ఎందుకు బాధపడాలి మనీషా? నా వల్ల నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నా పరువు, గౌరవం కోసం నీ ప్రాణాలను కూడా కేర్ చేయట్లేదు. నా గురించి నువ్వింత ఆలోచించినప్పుడు నీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. నా కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్రేమ నీకుంది.